బీజేపీ ఎంపీలు గుజరాత్ గులాములుగా మారిపోయి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అంటూ విమర్శించారు సీఎం రేవంత్. 10 ఏళ్లు కేసీఆర్, 12 ఏళ్లు మోదీ ఏం చేశారు అసెంబ్లీలో చర్చిద్దామని రేవంత్ సవాల్ చేశారు. కిషన్ రెడ్డి, కేసీఆర్ రహస్య దోస్తీతో కుట్రలకు పాల్పడొద్దని కోరారు. తాను ఏం చేసినా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని, రేవంత్ అడిగినవి ఇవ్వొద్దని కేంద్రం దగ్గర కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారన్నారు సీఎం. ఈ రోజు నరేంద్ర మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటే అబ్బా ఆహా ఓహో అని నువ్వు డప్పు కొడతావట్టి. ఆయనకు ఢిల్లీలో యమునా నది కట్టుకుంట్రి, యూపీలో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకుండ్రి. మరి మనకున్న మూసీని ప్రక్షాళన మనం చేసుకోవద్దా? మన మూసీ బాగుపడొద్దా? ఎందుకు కట్టుకుంటున్నారు? గుజరాత్కు గులాములుగా మీరు ఎందుకు పనిచేస్తున్నారు? తెలంగాణ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కిషన్ రెడ్డికి, ఈటెల రాజేందర్కు, విశ్వేశ్వర రెడ్డికి, రఘునందన్ రావుకి లేదా అని నేను అడుగుతున్నా. పదే పదే నువ్వేం చేసినావని నన్ను అడుగుతున్నారు. 10 ఏళ్ళు ఉన్నాయన, 10 ఏళ్ళ తర్వాత ఫామ్ హౌస్లో వండుకున్నాడు. 12 ఏళ్ళు అయింది నరేంద్ర మోడీ వచ్చి. 2 ఏళ్లలోనే ఏమి చేయలేదని నన్ను అడుగుతున్నారు కదా. అసెంబ్లీకి రాండి. 10 ఏళ్ళల్లో ఆయన ఏం చేసిండో, 12 ఏళ్ళలో మోడీ ఏం చేసిండో, 2 ఏళ్లలో నేనేం చేసినో నేను చర్చ పెడతా. 2 ఏళ్లలో ఏమేమి పనులు చేసినో, ఏమేమి విధాన నిర్ణయాలు చేసినో, ఏ విధంగా మన రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసినో అసెంబ్లీలో 4 రోజులు దీని మీదనే చర్చ పెడతాం. మీరు రాండి, చర్చ చేద్దాం. ఆయన పెద్ద మనిషి కిషన్ రెడ్డి వెనకటికి ఎవరో చెప్పిండట, పొంకనాల పోసిగానికి 3 ఎట్లుంటే 36 దొడ్లున్నాయని. అయ్యా కిషన్ రెడ్డి, నువ్వు ఎంత మొనగానువో, ఎంత లడాయికోతో తెలంగాణ వాళ్ళందరికీ తెలుసు. నీ తెలివితేటలు ఆపేయి. మోడీ గారిని అడుగు. ప్రాణహిత చేవెళ్ల మీద 9 ప్రాజెక్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మనతో చర్చించడానికి రాకుండా అడ్డుపడుతున్నది మీరు కాదా? ఈరోజు గోదావరి నుంచి ఈ నగరంలో విస్తరిస్తున్న జనాభాకు 20 టీఎంసీల తాగునీళ్లు తేవాలని పనులు ప్రారంభిస్తే ఆ నిధులు రాకుండా అడ్డుకుంటున్నది మీరు కాదా? ఈనాడు కిషన్ రెడ్డి గారికి, చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి ఒక్కటే, చేతనైతే సహకరించండి, మీ అనుభవంతో సూచన చేయండి. లేకపోతే మీ అబద్ధాలతో, మీ అవినీతితో, మీ అహంకారంతో ఈ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోకండి. మీ చీకటి ఒప్పందాలు, మీ గూడు పుటానీలు తెలంగాణ యువత గమనిస్తూనే ఉన్నారు. ఎప్పుడు అభివృద్ధి కోసం నేను పోయి ఢిల్లీలో కలిసి వచ్చినా 3 రోజుల తర్వాత కిషన్ రెడ్డి పోయి కలుస్తాడు. నేను ప్రధానమంత్రిని కలిస్తే వెనకంగానే ప్రధానమంత్రిని కలుస్తాడు. నేను అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ని కలిస్తే 3 రోజుల తర్వాత కలుస్తాడు. నేను కలుద్దాం రమ్మంటే రాడు. నేను కూర్చొని వాళ్ళని ఒప్పించి మెప్పించి ఒక దారిలోకి పట్టుకొస్తే మన మంచి కాసిన పాలలో ఉప్పేసినట్టు పోయి చెప్తాడు, నువ్వు ఇస్తావు అంటే ఆయనకు పేరు వస్తుంది, మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వస్తుంది, నువ్వు చెయ్యకని పోయి కాళ్ళలో కట్టబెడుతుంటాడు ఈ కిషన్ రెడ్డి. ఇట్లాంటి బుద్ధులు మానుకోండి కిషన్ రెడ్డి గారు. ఈ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డం పడ్డావంటే, తెలంగాణ అభివృద్ధికి అడ్డం పడ్డానికి పుట్టగతులు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తీర్పిస్తారు. మళ్ళీసారి మీరు ఒక్కరు కూడా బతికి బట్టగట్టి ఢిల్లీకి ఓరు. కాలుష్యాన్ని ఎదుర్కోలేక ఈరోజు ఢిల్లీనే పడావు పెట్టే పరిస్థితి ప్రధానమంత్రి నివసిస్తున్న ఢిల్లీకి ఈరోజు దాపురించింది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ముంబై నుంచే నడుస్తుంది. అలాంటి ముంబై ఈరోజు ట్రాఫిక్ జామ్లే కాదు, వర్షాలు వస్తే గంటల కొద్ది రోడ్ల మీదనే నిలిచిపోయే పరిస్థితి. ఇవాళ బెంగళూరులో ఉన్న ట్రాఫిక్ సమస్య వల్ల పెద్ద పెద్ద కంపెనీలు ఈనాడు అక్కడి నుంచి తరలి వచ్చి హైదరాబాదు నగరంలో ఈరోజు ప్రారంభించుకుంటున్నారు. చెన్నై నగరంలో వర్షాలు వస్తే అపార్ట్మెంట్స్, కాలనీలు, మొత్తం ప్రభుత్వ కార్యాలయాలు వర్షపు నీళ్లతో నిండిపోయి వారం 10 రోజులు చెన్నై నగరంలో నీళ్లలో, పడవలలో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. కలకత్తా గురించి నేను చెప్పాల్సిన పరిస్థితి లేదు. ప్రాణాలతో బయటికి పోతే తిరిగి వస్తారా లేదా అన్నంత పరిస్థితి, శాంతి భద్రతల పరిస్థితి కలకత్తా నగరంలో ఉంది. అందుకే ఈనాడు మరి 5 నగరాల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం, గుణపాఠం ఉన్నదా లేదా మన రాష్ట్ర ప్రజలు ఆలోచన చెయ్యాలి.